Very good morning everyone team. Currently గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 150 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే మీ అందరికీ తెలుసు ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. 8 o'clock నుంచి లైవ్లోకి వస్తుంది ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది. మోస్ట్లీ మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 1 hour 15 minutesలోనే కౌంటింగ్ మెజారిటీ ఆఫ్ ద కౌంటింగ్లో మేజర్ సీట్స్ ఎటువైపు ఉన్నాయనేది తెలిసిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు మార్కెట్ ఎంత గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించినా కానీ 9:15కి మనకి ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. కానీ 10 o'clockకి ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సో దాని గురించి ఈరోజు నేను క్లారిటీగా వీడియోలో మాట్లాడాలి. 10 తర్వాత ఏం జరుగుతుంది అనేది. సేమ్ టైం వచ్చేసరికి యుఎస్ ఇరాన్ వార్ సిచ్యువేషన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ $114 ఉన్నది. అప్రాక్సిమేట్లీ 108కి వచ్చింది. $7 క్రాష్ అయ్యింది. సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. వార్ పరంగా ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. అండ్ మేబీ ఇరాన్ రిప్లై మార్కెట్స్ని ట్రిగ్గర్ చేసినా చేయొచ్చు. వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ లైక్ సిడిఎస్ఎల్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్కి ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. గోల్డ్ అండ్ బిట్ కాయిన్, సిల్వర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, ఎలక్షన్స్ రిజల్ట్స్ కన్నా ముందు గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడేసుకుందాం. తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడితే డౌ జోన్స్ ఏమో 150 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో 222 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అయింది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. నాస్డాక్ పాజిటివ్ మొమెంటం ఇవ్వడానికి ఐటీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్గా వస్తున్నాయి. ఫస్ట్ వన్ థర్స్డే నైట్ ఇంటెల్ కంపెనీ ఎర్నింగ్స్ పాజిటివ్గా వచ్చినాయి. ఫ్రైడే నైట్ ఏమో యాపిల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పాజిటివ్గా వచ్చినాయి. సమ్ అదర్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చినాయి. వాటి ఎర్నింగ్స్ కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి వచ్చినాయి. ఈవెన్ వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. సో దానివల్ల నాస్డాక్ పాజిటివ్గా మూవ్ అవడం మనం చూడగలిగాం. హౌఎవర్ డౌ జోన్స్ అయితే మాత్రం 152 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే డౌ జోన్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో పాజిటివ్గా మనం క్లోజ్ అవ్వడం చూసాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. వాట్ ఈజ్ మీన్ బై మిక్స్డ్? కొన్ని ఇండైసెస్ పాజిటివ్, కొన్ని ఇండైసెస్ నెగిటివ్లో క్లోజ్ అవుతున్నప్పుడు దాన్ని మనం మిక్స్డ్గా అనొచ్చు. ఈవెన్ డౌ జోన్స్, నాస్డాక్ కూడా డౌ జోన్స్ నెగిటివ్, నాస్డాక్ పాజిటివ్ కాబట్టి దాన్ని మనం మిక్స్డ్గా ట్రీట్ చేయొచ్చు. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్ ఎట్లా ఉందనే దాని గురించి చూసుకుంటే 27,785 నాస్డాక్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. అంటే నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే మాత్రం కరెంట్లీ న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతున్నాయి. ఈవెన్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా న్యూట్రల్గానే ట్రేడ్ అవుతున్నట్టు మనకి చూపిస్తుంది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 24,255. నిఫ్టీ 50 ఫ్యూచర్స్ మే మంత్ అది నార్మల్గా చెక్ చేసుకుంటే 24,098 దగ్గర ఉంది. 24,098 దగ్గర నుంచి 24,250 చూసుకుంటే 150 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఓకే, బాగానే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్లు గ్యాప్ అప్ చూపెడుతుందని. ఏడిఎస్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చానంటే యూజువల్గా 2 రోజులు రియాక్షన్ కాబట్టి ఏడిఎస్ కన్ఫర్మేషన్ తీసుకోలేం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ అప్డేట్స్ వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి ఏడిఆర్ డిస్కస్ చేసుకున్న నో యూజ్. కానీ నాకు తెలిసి గిఫ్ట్ నిఫ్టీని 150 పాయింట్స్ పాజిటివ్ సైడ్ బూస్ట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కమ్యూనిటీస్లో క్రూడ్ ప్రైస్ ఏమో 108 దగ్గర ఉంది. స్టిల్ 100 అబౌవ్ ఉంటే మన మార్కెట్స్కి నెగిటివ్. బట్ కాకపోతే 115 కాస్త 108కి డిక్లైన్ అవ్వడం అనేది కొంత బ్రీత్ తీసుకోవచ్చు. ఎందుకంటే మరీ క్రూడ్ పెరిగిపోయిందని అనుకోండి. సో ఈవెన్ బ్రీత్ తీసుకున్న ప్రాబబిలిటీస్ కూడా లేనట్టే. బట్ ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ కొంచెం డ్రాప్ అవుతుందో అది కొంతవరకు ఓకే, సో అమ్మాయ కొంచెమైనా తగ్గుతుంది అని అనుకోవడానికి ఒక పాయింట్ అనమాట. సో బ్రెంట్ ఆయిల్ తగ్గడం, క్రూడ్ ఆయిల్ WTI కూడా 101.67 దగ్గరికి వచ్చేయడం. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా వల్ల వచ్చేసరికి ఎక్స్పోర్ట్ డ్యూటీస్ డీజిల్ పైన అండ్ సేమ్ టైం వచ్చేసరికి జెట్ ఫ్యూయల్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని కట్ చేశారు. ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని కట్ చేశారంటే రిలయన్స్ లాంటి కంపెనీస్కి బిగ్ పాజిటివ్. మేబీ ఇది కొంత రిలయన్స్కి పాజిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చు. ఇది అండ్ క్రూడ్ ఆయిల్ ఈ రెండు కూడా గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ అయింది అనుకుంటున్నా. నా థర్డ్ వన్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ వన్ వార్ యొక్క అప్డేట్స్. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా మూవ్ అయ్యి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి కారణం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పడింది కదా. ఎందుకు పడింది? ఏదో ఒక రీజన్ ఉంటేనే పడుతుంది. ఆ రీజన్ ఏంటంటే సో ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి 14 పాయింట్స్ని ప్రపోజల్గా పెట్టారు.
అయితే 14 పాయింట్‌లో నాకెక్కడ కొత్తవి కనిపించలేదు గైస్. నేను ఈ 14 పాయింట్స్ వీళ్ళు ప్రపోజ్ చేసింది చదివాను. వాళ్ళు ప్రపోజ్ చేసిన పాయింట్స్‌లో ఎక్కడ కూడానా అంటే ఐ మీన్ ఇంతకు ముందు మాట్లాడిన దాంట్లో మార్చి ఏం మాట్లాడలే. సో, ఇరాన్ యొక్క అసెట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోయినాయి. సో, ఆబ్వియస్లీ మమ్మల్ని అంటే మా దాని మీద శాంక్షన్స్ విధించారు కదా! అవన్నిటిని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పారు. వార్‌కి ఖర్చు అయిందంతా కూడాను అంటే వార్ వల్ల వాళ్ళకి డ్యామేజ్ అయింది కదా! సో, ఆ డ్యామేజ్ అంతా కూడా వాళ్ళే పెట్టుకోమని చెప్పారు. పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలన్నారు. లెబనాన్ మీద పర్మనెంట్ సీజ్ ఫైర్ అన్నారు. సో, తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వాళ్ళ షిప్స్‌ని వెళ్ళడం కోసం కొంచెం ఐ మీన్ టోల్ ఫీ వచ్చేటట్టు పెట్టుకోమని చెప్తున్నారు. సేమ్ డిమాండ్సే మార్చి ఏం పెట్టలే. బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆ 14 దానికి కూడానా ఈ 14 ప్రపోజల్స్ మళ్ళీ పెడుతున్నాం అనేసరికి గ్లోబల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ కనిపించి క్రూడ్ ఆయిల్ డిక్లైన్ అయింది. ఓకే, ఇరాన్ కూడా ముందుకొచ్చింది యుద్ధం ఆపడానికి. సో, యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి ఇరాన్కి ఇష్టం లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. తర్వాత ఇరానే అన్నది సో 30 రోజుల్లోపు ఈ టాక్స్ కంప్లీట్ చేసి యుద్ధాన్ని ఎండ్ చేసేస్తామని. దానికి ట్రంప్ యాక్చువల్గా రియాక్ట్ అయ్యారు ఫస్ట్. ట్రంప్ ఏంటని రియాక్ట్ అయ్యారు. సో, నాకైతే మాత్రం ఇది ఇష్టం లేదు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏవి కూడానా అంటే అన్యాక్సెప్టబుల్గా ఉన్నాయి. సో, నాకైతే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో దీని మీద డెసిషన్ తీసుకోవాలన్న ఆలోచన అయితే లేదని ట్రంప్ చెప్పేశారు. మరి ఇది నెగెటివ్ కదా! బట్ కాకపోతే ట్రంప్ ఏమన్నారంటే మాట్లాడదాము. సో, నాకైతే యాక్సెప్టబుల్‌గా లేదు. బట్ యుద్ధం ఆపాలంటే ఏదో ఒకటి చేయాలి కదా! సో, మాట్లాడదాము ఫస్ట్ అని చెప్పారు. దీనికి ఇరాన్ ఇంకా రిప్లై ఇవ్వలే. ఇష్టం లేదనేసారు కదా! అంటే మ్యాక్సిమం ఒక 60-70% చెప్పేశారు. ఓ 30% మాట్లాడదాం, మోడిఫై చేసి ఏవైనా పాయింట్స్ మన సైడ్ నుంచి కూడా ఇద్దాము అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా క్లారిటీ తీసుకోవాలి కదా! సో, దీని మీద రెస్పాన్స్ అవ్వాలి కదా! దీని మీద రెస్పాన్స్ ఇంకా రాలేదు. ఈరోజు మన మార్కెట్ అవర్స్‌లో ఏ టైంలోనైనా ఇరాన్ రెస్పాన్స్ కానీ అగ్రెసివ్ టోన్‌లో ఉంటే క్రూడ్ మళ్ళీ రైజ్ అవుతుంది, మార్కెట్స్ మళ్ళీ ఫాలో అవుతాయి. సో, ఈరోజు మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఇరాన్ ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తుందనేది చూడండి. ఈ రెస్పాన్స్‌లో ఎక్కడైనా కానీ నెగిటివ్గా ఉంటే మాత్రం డెఫినెట్‌గా క్రూడ్ ప్రైస్ స్పైక్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ క్రూడ్ ప్రైస్ కానీ స్పైక్ అయితే మాత్రం ఇండియన్ మార్కెట్స్ని నెగిటివ్ సైడ్ తీసుకొచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో, ఫస్ట్ వన్ ఇప్పటివరకు ఉన్నదైతే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక మీద ఇరాన్ ఇచ్చే రిప్లైలో ఏదైనా కానీ నెగిటివ్ సినారియోలో ఉంటే మాత్రం మేబీ మార్కెట్ ఫాలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదొకటి మన మార్కెట్ హౌస్లో ట్రాక్ చేయండి. 2 మీ అందరికీ తెలుసు ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ బేసిక్గా మనకి మరీ 2024లో నిఫ్టీ 10% క్రాష్ అయింది కదా! అంతలా క్రాష్ అవ్వదు. కానీ నిఫ్టీని ఒక 2% వరకైనా మొమెంటమ్ ఇచ్చి దాన్ని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్‌కి ఉన్నాయి. 5 స్టేట్స్‌లో ఎలక్షన్స్ అనేది జరిగినాయి. మీ అందరికీ తెలుసు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుడుచేరి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో అందరి ఐ కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఉంది. దీనివల్ల అసలు ఏంటి అని మీరు అనొచ్చు. గైస్ ఒక్కటే రీసెంట్‌గా బిల్ పాస్ చేయాలనుకునేటప్పుడు బిల్ పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదండి రీసెంట్‌గా బిల్ పాస్ చేద్దాం అనుకునేటప్పుడు? ద ఓన్లీ రీజన్ బిల్ పాస్ అవ్వకపోవడానికి క్యాబినెట్‌లోని వాళ్ళకి అనుకూలించే పార్టిసిపెంట్స్ లేరు కాబట్టి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ప్రతి స్టేట్‌లో కూడా వాళ్ళ ఐ మీన్ గ్రూప్ పీపుల్ ఉంటే బీజేపీ గ్రూప్ పీపులే. ఆబ్వియస్లీ బీజేపీ ఏదనుకుంటే అది జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లోని అసెంబ్లీ ఎలక్షన్స్‌లోని అన్ని స్టేట్స్‌లో పట్టు సంపాదించుకోగలిగితే నెక్స్ట్ జరగబోతున్న 2029లో ఎలక్షన్స్‌లోని వీళ్ళు మేజర్‌గా అయితే మాత్రం ఇంకొంచెం ఐ మీన్ ఎంపీ ఎలక్షన్స్‌ని గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫ్రా మీద ఫోకస్ చేస్తుంది. సేమ్ టైం దానివల్ల ఇన్ఫ్రా మీద ఫోకస్ చేస్తే దానివల్ల బ్యాంకింగ్ అండ్ పిఎస్ఓ స్టాక్స్ కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంటాయి. అండ్ అట్లానే ఈ ఎఫ్ఎంసీ కన్జంప్షన్స్ వాటి మీద కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బీజేపీ మేజర్గా ఫోకస్ చేసే పాయింట్స్ మీద ఇప్పుడు ప్రెజెంట్ రేట్ను బీజేపీ విన్ అయితే వాటికి ఇంకా ఎక్కువ బిగ్ సపోర్ట్ వచ్చింది. ఇంకా బిగ్ కాంట్రాక్ట్స్ వస్తుంటాయి. ఇంకా ఎక్కువ స్పెండింగ్ చేస్తుంటారు ఆ సెక్టార్స్ రిలేటెడ్గా. సో, ఈరోజు బీజేపీ విన్ అవ్వగలిగితే 10 o'clockకి బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచుకొని బీజేపీ సీట్స్ పెంచుకుంది అనుకుంటే మార్కెట్లో ఒక బిగ్ పాజిటివ్ మూమెంటం ఇస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 o'clockలో ఒక కొలిక్ వచ్చేస్తుంది. దానివల్ల పాజిటివ్ మూమెంటం మనం చూస్తాం. ఒకవేళ బీజేపీకి సీట్స్ తగ్గినాయి, ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది అని అనుకుంటే ఇన్ఫ్రా, బ్యాంకింగ్, పిఎస్యూ, కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. సో, 10కి మాత్రం మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది. సో, నేను పాజిటివ్ సైడ్ బీజేపీ ఫేవరబుల్ అయితే ఏం జరుగుతుందో చెప్పాను. సేమ్ టైం వచ్చేసరికి బీజేపీ ఫేవరబుల్ కాకపోతే ఏం జరుగుతుందని కూడా చెప్పాను. క్లియర్ కట్గా మొత్తం చెప్పాను కాబట్టి మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇంకోటి, ఈరోజు మార్కెట్లో మీకు టెక్నికల్గా ఏ ఎంట్రీ పాయింట్ వచ్చినా తీసుకోవద్దు. ఎందుకంటున్నానో తెలుసా? ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయినంత వరకు 10 o'clock వరకు వెయిట్ చేయండి. నిఫ్టీ ఒకనొక స్టేజ్లో మీకు ఇప్పుడు చూపిస్తున్న 150 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది
స్లోగా న్యూట్రల్గా కూడా వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ 1 అవర్ 15 మినిట్స్లోని నిఫ్టీ చూపించిన గ్యాప్ అప్ డిక్లైన్ అయిపోవచ్చు. సో కంగారు పడద్దు, డిక్లైన్ లెట్ ఇట్ ఫాల్. ఓకే, సో మేబీ 9:15 తర్వాత బీజేపీకి ఫేవరబుల్గా వెళ్తుంది అని అనిపించినప్పుడు ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ మొత్తం రికవరీ అయిపోతుంది. అర్థమైందా? సో అందుకే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీ 50లోని ఒకవేళ కానీ ఫాల్ వస్తే 23,763 లెవెల్ బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. ఒకవేళ కానీ అది బ్రేక్ అయితే మాత్రం మేబీ మేజర్గా ఫాల్ చూసే ఛాన్స్ ఉంది. సో మేబీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ ఇది ట్రిగ్గర్ చేసి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అయితే మాత్రం. మరి ఇన్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 76,913, 77,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని బిలో ఉంటే ఈరోజు ఫస్ట్ 3 అవర్స్, ఫస్ట్ 1 అవర్ వద్దు, యూజువల్గా ఇప్పుడు ఫస్ట్ 1 అవర్ అనుకుంటాం, కానీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 అవర్స్ అంటే 12 లోపు కానీ సో 77,000 బిలో కానీ సెన్సెక్స్ ఉండగలిగితే మేబీ డ్రాప్ చూసే అవకాశాలు ఉంటాయి. దాని అబౌవ్ ఉండగలిగితే మాత్రం పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 54,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్లీ బ్యాంక్ నిఫ్టీ 54,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. ఎనీథింగ్ ఈ 54,500 లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం 54,500ని టచ్ చేసి మేబీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిడ్ నిఫ్టీ 25,360 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ దీని అబౌవ్ ఉన్నంత వరకు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది అనేది నా ఒపీనియన్. నా బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే మీ అందరికీ గుర్తుందనుకుంటా 78,000 లెవెల్ బిట్ కాయిన్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మార్కెట్స్కి పాజిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చని. కరెంట్లీ బిట్ కాయిన్ స్లోగా 78,000 అబోవ్కి వచ్చేసింది. అండ్ 1 అవర్ క్యాండిల్ బట్టి చూసుకుంటే మాత్రం బిట్ కాయిన్ దీని అబోవ్నే సస్టైన్ అయింది. ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ బిట్ కాయిన్ 78,155 బ్రేక్ అవ్వనంత వరకు స్లోగా బిట్ కాయిన్లో 84,000 వరకు మొమెంటం చూస్తామనేది నా ఒపీనియన్. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే పైకి వెళ్ళింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ మల్టిపుల్ టైమ్స్ చేసింది, మళ్ళీ డిక్లైన్ అయింది. ఈసారి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్సోలిడేషన్ అయ్యిందో, కన్సోలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇవ్వగలిగితే మోస్ట్లీ అది పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ 84,000 వరకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎనీథింగ్ 84,000కి రీచ్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక 5,000 పాయింట్స్ మనం చూసినట్టే. అది కూడా బ్రేక్ అయితే స్లోగా 92,000 వరకు కూడా చూడొచ్చు. బిట్ కాయిన్ ఒకవేళ రీటెస్ట్ చేయడానికి వస్తే మాత్రం 78,000ని టచ్ చేసి బౌన్స్ అవుతునేటప్పుడు రీటెస్ట్గా తీసుకోండి. వచ్చి టచ్ చేసే కానీ రీటెస్ట్ అనుకోవద్దు. బిట్ కాయిన్లో 200 టైమ్స్ మీరు లివరేజ్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ అంటూ ఏముండదు. నేను కింద డెల్టా ఎక్స్చేంజ్లో రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు 5 మినిట్స్లో అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు విత్ 200 టైమ్స్ లెవరేజ్తో అయితే మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ హై లెవరేజ్. సో గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ ఈరోజు ఇరాన్ పరంగా రిప్లై ఏమొస్తుంది అనేది ఒక పక్క గోల్డ్ మీద ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. రెండు ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందని అంటే మాత్రం లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది. సో మేబీ ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సో క్రాష్ అయితే మాత్రం అవ్వదు, మైనర్ ఫాలే ఉంటుంది మార్కెట్స్లో అయినా కానీ. ఓకేనా? సో నా కమింగ్ టు ద పాయింట్, గోల్డ్ పరంగా అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేసి కిందకు వస్తుంది. సో మేబీ ఇది రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేసి ఏదైతే కిందకు వస్తుందో ఈ ఫాల్ అనేది రీసెంట్ స్వింగ్లో కానీ బ్రేక్ అయితే మేబీ కంటిన్యూ అవుతుంది. లేదనుకోండి సో ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ 76 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని అబౌవ్ సస్టైన్ అవుతుంది. సో దాని అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా సిల్వర్ 83 వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా మనం 97,000 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను పింక్ చేసి పెట్టిన డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే మాత్రం ఓపెన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కోటక్ బ్యాంక్ ఎర్నింగ్స్ వచ్చినాయి, న్యూట్రల్గా వచ్చినాయని నేను చెప్తాను. మరీ బిగ్ పాజిటివ్గా అయితే మాత్రం రాలేదు, న్యూట్రల్గా వచ్చినాయి. ఎందుకంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 8% పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 7% పెరిగింది, నెట్ ప్రాఫిట్ ఏమో 13% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్ అయింది, కానీ ఇయర్లో లిటిల్ బిట్ ఫ్లాట్గా వచ్చింది. ప్రొవిజన్స్ 36.2% క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్ అయింది. సో అందువల్ల కొన్ని మిక్స్డ్గా వచ్చినాయి కాబట్టి నాకు ఎందుకో ఇది న్యూట్రల్ రిజల్ట్స్ అని అనిపిస్తుంది. సిడిఎస్ఎల్ ఎర్నింగ్స్లో నెట్ ప్రాఫిట్ 20% డ్రాప్ అయింది, మార్జిన్స్ కూడా డ్రాప్ అయినాయి, రెండు కొంచెం నెగిటివ్గానే వచ్చినాయి. ఎబిటా 6.7% పెరిగితే రెవెన్యూ 17.1% పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సిడిఎస్ఎల్ నెంబర్స్ అయితే మాత్రం సో నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం
20% డిక్లైన్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. సో మేబీ సిడిఎస్ఎల్ కంపెనీకి ఇది కొంచెం వీక్ మొమెంటం తీసుకురావచ్చు. బట్ రిజల్ట్స్ రాకముందే బాగా డ్రాప్ అయ్యింది కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. ఫైనల్ డివిడెండ్ 12.75 రూపీస్ అయితే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ యొక్క రెవెన్యూ 13.8% పెరిగితే ఎబిటా 23.5% పెరిగింది. మార్జిన్ 8.15, నెట్ ప్రాఫిట్ 21%, ఫైనల్ డివిడెండ్ 8 రూపీస్ అనౌన్స్ చేశారు. ఇది అపోలో ట్యూబ్స్ కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. డీమార్ట్ నెంబర్స్ కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. సో రెవెన్యూ 19% పెరిగింది, ఎబిటా 26.7, ఎబిటా మార్జిన్ 6.84%, నెట్ ప్రాఫిట్ ఏమో 19.2% పెరిగింది. ఇంపార్టెంట్ స్టాక్స్ అయితే చెప్పాను, కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి పైన మీరు చూస్తే. వీటిలో మేజర్గా బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవి లేవు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. హౌఎవర్ ఆటో సెక్టర్ యొక్క నెంబర్స్ వచ్చినాయి. ఆటో సేల్స్ నెంబర్స్లో అయితే మాత్రం అంటే ఓవరాల్గా చూసుకుంటే నెంబర్స్ కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. మారుతి టోటల్ ప్రొడక్షన్ 16% పెరిగితే పాసెంజర్ వెహికల్ ప్రొడక్షన్ 16.6% పెరిగింది. టీవీఎస్ మోటార్ నెంబర్స్ కూడా పెరిగినాయి. ఎన్ఎండిసి ఏప్రిల్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా అప్ సైడే వచ్చినాయి. హీరో మోటార్ కార్పొరేషన్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. ఎస్కాట్ క్యూబోటో నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి, కానీ ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అయినాయి ఎస్కాట్స్కి. సో చూడాలి. హుండై నెంబర్స్ లాస్ట్ టైం డిక్లైన్ అయినాయి, ఈసారి అయితే మాత్రం న్యూట్రల్గా వచ్చినాయి. సో మహీంద్రా అండ్ మహీంద్రా పరంగా కూడా కొంతవరకు నెంబర్స్ అయితే పాజిటివ్గానే వచ్చినాయి. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్లో టోటల్ సేల్ 31% పెరిగింది, డొమెస్టిక్ సేల్ 30.5, ఎక్స్పోర్ట్స్ 701 యూనిట్స్ ఉంది, పాజిటివ్గానే తీసుకోవచ్చు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. ఏచర్ మోటార్స్ ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అయినాయి. సో మేబీ ఇది ఒకసారి మనం చూడాలి. ఏచర్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ పరంగా అయితే మాత్రం ఎక్స్పోర్ట్స్ 14% డిక్లైన్ అయినాయి. మారుతి సుజుకి నెంబర్స్ కూడా లిటిల్ బిట్ పాజిటివ్గానే వచ్చినాయి. సో కోల్ ఇండియా నెంబర్స్లో ప్రొడక్షన్ 9.7% డిక్లైన్ అయితే ఆఫ్టేక్ 2% డిక్లైన్ అయింది. సో కోల్ ఇండియా న్యూట్రల్ విత్ నెగిటివ్గా నెంబర్స్ అయితే మాత్రం వచ్చినాయి. మేజర్గా ఉన్న స్టాక్స్ గురించి నేను చెప్పిన ఆటో సెక్టర్ స్టాక్స్ని కొంచెం ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకు అనలైజ్ చేసి చెప్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.